ట్యాగ్ ఇచ్చినా కూడా it is good that India has adopted that new kind of a system. As a doctors, as a medical educators, we also feel very good and we are so much enthusiastic to teach that type of material to all the students. ఎలా ఉంటుందంటే అండి, అలా మీరు అక్కడ ఇండియన్ టీచర్స్ని పెట్టి అక్కడ వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేయించి దాని తర్వాత మీరు డే 1 నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కి మీరు కోచింగ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ వచ్చాక స్టూడెంట్ ఇప్పుడు ఇండియన్ తోటి కంపీట్ అవ్వాలి కదా. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో కంపీట్ అయ్యి అతను అదే నాట్ ఓన్లీ లైసెన్షియేట్ ఎగ్జామ్ అండి, అదే ఎగ్జామ్ని వాళ్ళు పీజీకి కూడా సీట్ కోసం కూడా తీసుకుంటున్నారు. సడన్గా నా స్టూడెంట్కి ఒక 70% 80% మార్కులు వస్తే ఫర్గెట్ అబౌట్ గెటింగ్ ద లైసెన్స్, హీ విల్ డైరెక్ట్లీ క్రాక్ ద పీజీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ మోటో. అంటే మనం ఒకవేళ 500 మందిని తీసుకెళ్తే ఎంతమందికి మనం లైసెన్స్ వస్తుంది, ప్లస్ వాళ్ళు ఇక్కడ పీజీ చేయగలుగుతారు. అంటే ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ఒక డిస్క్రిమినేషన్ అనేది క్రియేట్ చేశారు, అదొక అపోహ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫారెన్లో వెళ్ళి చదువుకొని ఎయిమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎయిమ్స్ ర్యాంకర్స్ ఉన్నారు, పీజీ ర్యాంకర్స్ ఉన్నారు. కానీ ఒక అపోహ క్రియేట్ చేయడం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం అంటాం కదా, నీళ్ళేంటో పాలేంటో తెలిసిపోతుంది. ఒక పూల్లో పెట్టినప్పుడు మీకు ఒక కామన్ ఎగ్జామ్ సిస్టంలో పెట్టినప్పుడు ఇండియన్స్ కానీ మీరు ఎక్కడ ఫారెన్ నుంచి రాని, ఇప్పుడు ఎలా అయితే యూఎస్లో కూడా యుఎస్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరైనా సరే ఎవరైనా సరే దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ కాల్డ్ as USMLE. Then only they will get a license to practice in US. Same thing is going to happen here. It is well and good. అంటే వీఆర్ నాట్ వరీడ్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా వరీ అవ్వద్దు. ఇంతకుముందు ఎలా ఉండే, ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉందంట కదండి, అక్కడికి వచ్చాక పాస్ అవ్వట్లేదంట కదండి. అంటే అలాంటి అపోహలు అనేది పెట్టుకోవద్దు. కావాలంటే ఏ డాక్టర్స్ అయినా సరే, ఇప్పుడు పేరెంట్స్కి సంబంధించిన తెలిసిన డాక్టర్స్ ఉంటారు, దే కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్, దే కెన్ ఆస్క్ అస్, మీరు ఇంత ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నారు కదా మాకు చూపించండి. అంటే డాక్టర్స్కి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా, పేరెంట్స్ నాన్ డాక్టర్స్ ఉంటే అర్థం కాదేమో. వాళ్ళని తీసుకొస్తే యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ నేను చెప్పేది ఇంకా వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్, ద ప్రోగ్రామ్, ద వే ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఇస్ చాలా బాగా ఉంది, వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఏదో ఒక 2-3 10 మంది చెప్పగానే ఒక కోచింగ్ ఇస్తామంటే ఒకటి ప్రతి ఒక్కరికి ఒక పాంప్లెట్లో ఒకటి నానుడు అయిపోయింది అనమాట, ఎంసీఏ కోచింగ్ ఇన్ ద క్యాంపస్. అది అవుతుందా కావట్లేదా మీరు అడగరు, అక్కడ పంపించిన తర్వాత ఎవరు అడగరు. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది వీ వాంట్ టు షో. ఈ ఇయర్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఈ ఇయర్లో ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఎవ్రీ ఇయర్. లాస్ట్ టైం మాకు 450 మంది ఒక బ్యాచ్ బయటకు వెళ్తే 260 మంది పాస్ అయ్యారు ఒకదాని నుంచి, అంటే ఫస్ట్ అటెంప్ట్లో. బై సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్కి వచ్చేసరికి వీ హ్యావ్ మోర్ దెన్ 70 to 80% ఆఫ్ ద పాస్ పర్సంటేజ్. ఇంతకుముందు ఎలా ఉండే 16, 15, 13 ఉండే. అంటే ఓవరాల్ ఇండియాలో చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్, ఓవరాల్ ఇండియాలో ఇప్పటికీ పాస్ పర్సంటేజ్ అలాగే ఉంది. కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ ఇంప్లిమెంటింగ్ దీస్